వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుంచి ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ సోమశేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, చాలా మందిలో అయితే మడమ నొప్పి అనేది చూస్తూ ఉంటాం సార్. కొంతమంది అయితే పడుకొని లేవు కానీ కాలు కింద పెట్టలేరు. అట్లాంటి సిచ్యువేషన్ కూడా అసలు ఎందుకు సార్, ఇది రీజన్ ఏంటి రావడానికి? మడమ నొప్పి అనేది చాలా తరచుగా వచ్చే కంప్లైంట్ అండి. అది ఇంచుమించు లేట్ టీనేజర్స్ దగ్గర నుంచి మధ్య వయసు పెద్ద వయసు వాళ్ళకి కూడా కామన్గా వస్తుంది. మన దగ్గరికి వచ్చేవాళ్ళు మొదట చెప్పే కంప్లైంట్ మీరు చెప్పినట్టుగానే, ఉదయం నిద్ర లేవగానే కాలు అస్సలు కింద పెట్టలేనండి, 2-3 స్టెప్స్ నడిచిన తర్వాత నెమ్మదిగా కొంచెం తగ్గుతుందండి అంటారు. అంటే అది కామన్గా వచ్చే మడమ నొప్పి. ఇది కూడా చాలా సందర్భాల్లో ఏంటంటే కొంచెం బరువు ఎక్కువ ఉండడం కానీ, అలవాటు లేకుండా ఎక్కువ నడవడం కానీ, మనకు సరిగ్గా సూట్ కాని చెప్పులు వేసుకోవడం వల్ల కానీ మొదలవుతాయి అన్నమాట. అది వెంటనే మొదలవ్వకపోవచ్చు కానీ దానివల్ల తర్వాత నెమ్మదిగా మొదలయ్యి ఇంకా అది మీకు అది ఇబ్బంది రోజు పెడుతూ ఉంటుంది అనమాట. ఇది భయపడాల్సిన పరిస్థితి అయితే మాత్రం కాదు, కానీ చాలా ఇబ్బంది కలిగించే పరిస్థితి. ఇప్పుడు నిద్రపోవడం లేవడం అనేది అన్నారు. అలా కాకుండా ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారనుకోండి, వాళ్ళ ఆఫీస్లో 2-3 గంటలు పనిచేస్తారనుకోండి, 2-3 గంటల తర్వాత లేచి నడవాలంటే నడవలేరు. చాలా ఇబ్బెట్టుగా ఉంటుంది చూసేవాళ్ళకి. వాళ్ళు ఆ టేబుల్ పట్టుకుని కాసేపు నిలబడి 2-3 అడుగులు వేసి అప్పుడు నడుస్తారనమాట. అది కొంచెం ఎంబరాసింగ్గా ఇబ్బందిగా ఉండే పరిస్థితి. కానీ దానికి చిన్న చిన్న వైద్యాలు బాగానే చేయొచ్చు. ఎలా అంటే ముందు వ్యాయామంతో మొదలు పెడతామండి. అంటే మీరు ఎక్కువసేపు కూర్చున్నప్పుడు నిలబడి నడవలేకపోతున్నారు కాబట్టి నిలబడే ముందు మీరే కుర్చీలో కూర్చుని కానీ మంచం మీద లేచే ముందు మంచం మీద కానీ ఆ కాలుకి వ్యాయామాలు చెప్తాం మేము, ఫిజియోథెరపీ వాళ్ళు మేము చెప్తాము. ఆ వ్యాయామాలు ఒక 5 నిమిషాలు చేసుకుంటే ఆ కదలిక మొదలైపోతుంది. మొదలైన తర్వాత మళ్ళీ మీరు అడుగు కొంచెం ఈజీగా వేయగలుగుతారు. అది ముఖ్యమండి. ఇంకొకటి ఏమంటే అక్కడ లోపల కొన్ని కండరాలు వాపులు వస్తాయన్నమాట. ఆ వాపులు తగ్గించడానికి కొన్ని ఆయింట్మెంట్లు ఇస్తాం. అది ఎక్కువ ఉన్నవాళ్ళు రోజుకు 4-5 సార్లు, ముఖ్యంగా పడుకునేప్పుడు, లేదు ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చొని పని చేయాలనుకున్నప్పుడు ముందే మడమకి ఆయింట్మెంట్ బాగా పెట్టుకున్నాం అనుకోండి, పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ వాపు పెరగకుండా ఉంటుంది. లోపల వాపు అనమాట, బయటకు కనిపించదు. నమస్తే సార్. నమస్కారం అండి.